ప్రత్యేక హోదా ఈ రోజు ప్రత్యేక హోదా అంశం సజీవంగా బతుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి 4 సంవత్సరాల నుంచి హోదా కోసం పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి, పోరాట పటిమున్న నాయకుడు, పేద ప్రజల యొక్క సన్నిధి, పేద ప్రజల తరపున మాట్లాడే ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి లక్షణాలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. చరిత్ర త్వరలోనే రాబోతుంది. వీళ్ళు అనుకున్న చరిత్ర సమసిపోతుంది. 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎలాగా తుడి చేసిందో మొత్తం క్లీన్ స్వీప్, అదే స్వీప్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల బాగోగులు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల మతాల వర్గాలకి మంచి జరుగుతుంది. పాదయాత్రలో చూస్తుంటే మహిళలు, ఆడపిల్లలు ఏం చెప్తున్నారు అన్నా, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా రావట్లేదు, మేము కట్టుకోలేకపోతున్నాం, మాకున్నది 1 ఎకరమే, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నాం, 2 డాక్టర్లు అయ్యాం, రాజశేఖర రెడ్డి గారి చలవ వల్ల నేను డాక్టర్ అయ్యారని ఒక అమ్మాయి, వాళ్ళ చెల్లెలు ఇప్పుడు చదువుకుంటుంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి అన్నీ రావాలంటే మన ప్రభుత్వం రావాలన్నా మీరన్న రాజన్న రాజ్యం రావాలి. అలాగే మహిళల పట్ల ఉన్నటువంటి అకృత్యాలు అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే రైతులు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సోదరులారా, ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య గ్రామాల్లోనే జరుగుతున్న ఎక్కువ షూటింగ్లు. గ్రామంలో చాలామంది ఏం చెప్తున్నారంటే మన కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి, తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు లేకుండా చేస్తున్నారనేది బాగా ప్రచారంలో ఉంది. మనం అందరం అడ్డుకుందాం, మన హక్కును సాధించుకుందాం, పోరాడదామని చెప్పి ఇది మనసులో పెట్టుకోమని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక ఏదైనా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఏదైనా అంటే 40 years ఇండస్ట్రీ, మేము 30 years ఇండస్ట్రీ. ఇక్కడ మరి 40 years ఇండస్ట్రీ పొలిటికల్ అన్నప్పుడు 40 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? సమాధానం చెప్పండి. ఒక ఆయన అంటాడు, మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఏ రోజు సమస్యలు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.